అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది నా కోసం కాదా? వాడు నిన్ను కిడ్నాప్ చేసినప్పుడే వదిలేసుకున్నాను. ఇంకా నీతో నాకేం పని? ఆ పేపర్స్ ఎక్కడున్నాయి చెప్పు. ఇంకోసారి చెప్పు. ఆ ప్రియాంక నాకు కనిపించింది సార్. మధ్యాహ్నం మటన్ బిర్యానీ చేసుకుని తినాలనుంది. ఒక 2 కిలోలు తెచ్చిపెట్టి అబ్బాయి. ఏంటక్క ఇది ఇలా మాట్లాడుతుంది? ఎవరైనా చావు గురించి ముందే తెలిస్తే భయపడతారు. నేను మాత్రం చాలా ఆనందపడుతున్నాను. తొందరగా వేసి ఒక పని అయిపోతుంది. నా మొగుడు ఫోన్లు చేసి ఎల్ఐసి పేపర్స్ ఎక్కడ దాచావు, పోపుల డబ్బా ఎక్కడ పెట్టావని అడగడమూ ఉండదు. మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్ ఉండదు. నా చావు కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. తొందరగా చంపేసి పుణ్యం కట్టుకో బాబు. మటన్ తీసుకురావడం మర్చిపోవద్దు. ఈలోపు నేను మసాలా నూరుకుంటాను. ఏంట్రా అదలా మాట్లాడుతుంది? ధైర్యమా, తెగింపా, విరక్తా? ఏవి కాదక్క, తెలివితేటలో. దాని సంగతి ఇప్పుడే తెలిచేస్తా. ఏం చేస్తావురా? చెప్తానుండక్క. ఏ కస్తూరి, ఏంటి నీకు చావాలని నిజంగా తొందరగా ఉందా? ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా? కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను. కన్ఫామ్లు ఇన్ఫామ్లు లేవు. ఫిక్స్ అయిపో. చాలా తొందరపడుతున్నావు కదా, అందుకే పంపించేశా. హ్యాపీ జర్నీ కస్తూరి. తమ్మా, ఏం చేసావురా? లారీ! 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 అని ఏమైంది? ఆలస్యం అయిపోయిందమ్మా. దేని గురించి మాట్లాడుతున్నావు? చూడు. కస్తూరి! కస్తూరి! కస్తూరిని వాడు చంపేశాడమ్మా. నేనేదో ఇది జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. నేను భయపడినట్టే జరిగిందమ్మా. అయ్యో, వాడు మంచోడు కాదని వాడితో ఆటలాడుతుంది, అందుకే చెప్పాను. వాడు కస్తూరిని ఎప్పుడు ఏం చేస్తాడని క్షణక్షణం భయపడుతూనే ఉన్నాను. చివరికి వాడు అనుకున్నట్టే చేసేశాడు.
నా కస్తూరిని నాకు కాకుండా చేసేసాడు. ఇదంతా నా వల్లే జరిగింది. నా తెలివి తక్కువతనం వల్ల జరిగింది. నా మొండి ధైర్యం వల్లే జరిగింది. గీతని దూరం చేసుకున్నట్టే వదిలిని కూడా నేను దూరం చేసుకున్నాను. క్షమించమని అడిగే అర్హత కూడా లేనంత పెద్ద తప్పు చేశాను. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ చెల్లెలే నీ భార్య ప్రాణాలు పోవటానికి కారణమైంది. నాకు ఏ శిక్ష విధిస్తావో విధించన్నయ్యా. నువ్వు చచ్చిన వీడియో నీ మొగుడికి పంపించాను. అయినా సరే వాడి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై లేదు. ఈ భూమి మీద కొంతమంది ఏ ప్రయోజనం లేకుండా వస్తారో అందులో నువ్వు ఒకదానివి. తమ్మా 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 ఏమీ తెలియని దానిలో అడుగుతావేంటక్క? నేల మీద దాని బాడీ, ఫ్రెష్గా వచ్చిన బ్లడ్ చూసుంటావు కదా. చికెన్ లెగ్ పీస్ తింటూ వయ్యారంగా ఎన్ని మాట్లాడిందక్క. దానికి నేను 2 కిలోల మటన్ తీసుకొచ్చి ఇవ్వాలా? ఇంకా నయం బీర్లు కూడా తీసుకొని వచ్చి ఇమ్మనలేదు. కస్తూరి కోరిక నెరవేరిందక్క. అప్పటికి బయటకు వచ్చి అడిగానక్క, నీకు చావాలని నిజంగా తొందరగా ఉందా? ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా? షీస్ డెడ్. సౌండ్కే చచ్చిపోయింది. మళ్ళీ దాన్ని కాల్చి బుల్లెట్స్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనుకున్నాను. ఆట వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి ముగింపు నేను ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకే కస్తూరి పోయిందన్న విషయం వినోద్ గారికి తెలియడం కోసం ఏం చేశానంటే, కస్తూరి, నీ భర్త నిజంగా నీ చావును కోరుకుంటున్నాడా లేదా ఇప్పుడు తెలుస్తుంది. సెండింగ్ దిస్ టు మిస్టర్ వినోద్. మొత్తానికి పోయిందన్నమాట. అచ్చం పోయినట్టే ఉంది కదక్క. పోయినట్టు ఉండడం ఏంటి? అంటే అది చావలేదా? లేదు, జస్ట్ స్పృహ కోల్పోయింది అంతే. నిజంగానే పోయినట్టు వినోద్ గారికి బిల్డప్ ఇచ్చాను. నువ్వు నమ్మినట్టే వాడు నమ్ముతాడు. ఖచ్చితంగా వాడు కానీ లహరి కానీ ఫోన్ చేసి తీరుతారు. భగవంతుడా, చచ్చి నేను ఏ లోకానికి వచ్చాను స్వామి? నరకమా స్వర్గమా?
నేను మంచిదాన్ని కాబట్టి స్వర్గానికే వచ్చుంటాను. ఇదేంటి టీవీ వస్తోంది? అంటే నేను స్వర్గానికి రాలేదన్నమాట. ఇంకా భూలోకంలోనే ఉన్నానా? ఈ రక్తం ఏంటి? ఏదో స్మెల్ వస్తుందేంటి? టొమాటో సాసా? అంటే ఆ బీదర్ సచ్చినోడు నన్ను చంపలేదా? వాడు కాల్చిన గన్ సౌండ్కి పడిపోయానా? ఒరే సచ్చినోడా, నన్నెందుకు చంపలేదురా? వదిన కోరినట్టు నేను అమెరికా వెళ్ళిపోయింటే ఇంత ఘోరం జరుగుండేది కాదు. చిన్నప్పుడే అమ్మను దూరం చేసుకున్నాను. ఇప్పుడు అమ్మలా చూసుకునే వదినను దూరం చేసుకున్నాను. నువ్వు వీడియో పంపించే చాలాసేపు అయింది. వాళ్ళ వీడియోని చూసి కూడా చాలాసేపు అయింది. వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఫోన్ వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. కానీ ఇప్పటి వరకు లహరి గాని ఆ వినోద్ గాని ఫోన్ చేయలేదంట తమ్మా. వీడియోని చూసిన షాక్లో ఉండుంటారక్క. ఫోన్ చేయడం కాదు, పరిగెత్తుకుంటూ వస్తారు చూడు. ఆ కస్తూరి బతుకున్నప్పుడు రాని వాళ్ళు చచ్చిన తర్వాత మాత్రం ఎందుకు వస్తారు? వాడు దాన్ని వదిలించుకోవాలనుకున్నాడు, అదే జరిగిందని సంతోషపడతాడు. లేదక్క, ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. శత్రువులు చనిపోయినా ఫార్మాలిటీగా చూడడానికి వెళ్తాం. కస్తూరిని చివరి చూపు చూడడానికి రాకుండా ఉంటారా? ఖచ్చితంగా రప్పిస్తుంది చూడు. ఈ పాటికి బయలుదేరే ఉంటారక్క. కస్తూరి కోసం రాగానే వినోద్ని కస్తూరిని ఇద్దరిని లేపేసి లహరిని తీసుకొని వెళ్ళిపోదాం. అక్కడితో మ్యాటర్ ఇస్ ఓవర్. సార్, టాక్సీ రెడీ. పదన్నయ్య. నాకెందుకు వాళ్ళు వస్తారన్న నమ్మకం కుదరట్లేదమ్మా. నీ డౌట్ క్లియర్ చేయడానికి ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. వాడే అన్నయ్య. కమాన్ డార్లింగ్, లిఫ్ట్ చేయి. హలో. గొంతు ముడుకుతుంది డార్లింగ్. వదిన 7 చూసి బాగా భయపడ్డట్టున్నావు. భార్య 7 చూశాక మీ అన్నయ్యో, వదిన 7 చూశాక నువ్వో వెంటనే ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. మీరేంటి యూట్యూబ్లో అదేదో షార్ట్ ఫిల్మ్ చూసి రిలాక్స్ అయినట్టు అయిపోయారు. గీత 7 చూసినప్పుడే సరెండర్ అయిపోతాం అనుకున్నాను. వదిన 7 చూసే పరిస్థితి తెచ్చుకుంటాం అనుకోలేదు. ఇప్పటికీ నీలో ఏమాత్రం భయం కలగకపోతే మరో 2 రోజుల తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ పార్తుని పట్టుకుని ముక్కలు ముక్కలు చేసి పార్సల్ చేసి పంపిస్తాను. పంపించనా? లహరి, ప్రాక్టికల్గా 2 విషయాలు మాట్లాడుకుందాం. ఇంట్లో చెడు జరిగితే దోష నివారణ పూజలు చేయమంటారు, చేసేస్తాం. మనకు మంచి జరుగుతుందని ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే చేసేస్తాం. మరలాంటప్పుడు నాకున్న ప్రాణగండం పోవాలంటే నువ్వు నా పక్కన ఉండాలని సిద్ధాంతులు, స్వామీజీలు, బాబాలు చెప్పినప్పుడు నా అదృష్ట దేవతను నా పక్కన పెట్టుకోవడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం తప్ప? చెప్పు. నా కంటెంట్లోనూ కాన్సెప్ట్లోనూ చాలా క్లారిటీ, చాలా జెన్యూనిటీ ఉన్నాయి లహరి. నీకు సరిగ్గా రీచ్ కావడం లేదంతే.
మాట్లాడేంటి లహరి? అసలు ఎవరు నువ్వు? నీకు మాకు ఏంటి సంబంధం? మేము నీకు ఏం అన్యాయం చేశామని ఇదంతా చేస్తున్నావు? అయినా ఎవరో ఏదో చెప్పారని అది గుడ్డిగా నమ్మి ఇలా చేయడం న్యాయం కాదు. తల్లి లాంటి నా వద్దునని చెప్పి నాకెందుకంత శోకం మిగిల్చావు? లహరి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఫ్యూచర్ గురించి. మీ వదిన శవం తీసుకెళ్ళడానికి నువ్వు వస్తున్నావా, లేకపోతే మీ వదిన డెడ్ బాడీని పీసులు పీసులు చేసి యలమంచిలి మెయిన్ సెంటర్స్లో అక్కడో పార్ట్ వేయమంటావా? అప్పుడు ఈ రిషినంద్ అంటే నువ్వే కాదు, యలమంచిలే భయపడుతుంది. చేసేయమంటావా? వద్దు వద్దు, ఏం చేయకు. అయితే ఎక్కువ టైం లేదు. ఎక్స్ట్రా తెలివితేటలు ప్రదర్శించకుండా త్వరగా వచ్చాయి. అంత్యక్రియలు చేసుకోవడానికి బాడీ అయినా మిగులుతుంది. త్వరగా వెళ్దాం పదన్నయ్య. వెళ్తే వాడికి నువ్వు దొరికిపోతావనే భయంగా ఉందమ్మా. వెళ్ళకపోతే వాడు వదిలిని ముక్కలుగా నరికేస్తాడు అన్నయ్య. పదన్నయ్య పద. వదిన మీద ప్రేమే లేనట్టు ఇంతకుముందు అలా మాట్లాడిందా? ఇప్పుడు చూడు ఎలా బాధపడిపోతుందో. అంటే ఆ వినోద్ గాడు పెళ్ళాన్ని చంపుకోమని చెప్పడం, మధ్య మధ్యలో ఫోన్ చేసి ఇన్సూరెన్స్ పేపర్స్ ఎక్కడ పెట్టావని అడగటం అన్నీ ఒక డ్రామా అన్నమాట. అంతే కదక్క. మనల్ని బఫూన్స్ చేశారు తమ్మా. అందుకేగా కస్తూరి 7 డ్రామా నేను ప్లే చేశాను. వాళ్ళు రాగానే నువ్వన్నట్టు వినోద్ని కస్తూర్ని నా చేతులతోనే వేసేస్తాను. లారీ, ఇప్పుడు నువ్వు వాడు ఎదురుగా వెళ్ళినంత మాత్రాన చనిపోయిన మీ వదిన బతికరాదు. అందుకే వాడి చేతిలో నేను చనిపోయిన పర్వాలేదు, నువ్వు వాడి కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోమ్మా. వదిన్ని పోగొట్టుకున్న తర్వాత నా ప్రాణం మీద ఆశ కూడా పోయిందన్నయ్య. నా వదినని చివరి చూపు చూసుకోకుండా నా స్వార్థంతో నేను వెళ్ళిపోలేను. చావో బతుకో వదినని చూసాకే. పదన్నయ్య పద. ఈ బీదర్ సచ్చినోడు ఆ కాల్చిందేదో సరిగ్గా కాల్చి చచ్చాడు కాదు. హాయిగా పోయేదాన్ని. బతికుండి బాధపడ్డం కంటే చావడమే నయ్యో. ఈ బేదర్గాడో వాడక్క ఏం చేస్తున్నారో. ఒరే బేదరోడా, జనవరి 21 సరిగ్గా 7 ఏళ్ల క్రితం నా కొంప ముంచిన రోజు. నా మొగుడు నా మెళ్ళో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం చేసిన రోజు. మా పుట్టింటి వాళ్ళిచ్చే నగల్ని చెల్లెలి పెళ్లి కోసం అమ్మించేశాడు. మన పెళ్లి రోజు నాటికి నీకు మళ్ళీ కొత్త నగలు కొనిస్తానే కస్తూరి అంటూ ఎన్ని కబుర్లు చెప్పాడు.
నగలు కొనివ్వడం సంగతి పక్కన పెడితే నా పీడ వదిలించుకోవడానికి చంపేమని అంటాడా హ, నేను చచ్చేలోపు నా మొగుడి నాన్న తిట్లు తిట్టి వాణ్ణి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. అప్పుడు నాతో పాటు పైకొస్తాడు కదా, అక్కడ వేధించుకుని తింటాను. ఇదిగో ఆ సస్య రాక్షసి ఫోన్ ఇక్కడ పెట్టి బయటికి వెళ్ళినట్టుంది. ఏమైందన్నయ్య? ఏమైందన్నయ్య? చివరిసారిగా ఇంకొకసారి ఆలోచించమ్మా. తొందరగా ఎత్తి తగలడ్రా. ఇంకా రాలేదంట్రా? బయలుదేరిందిగా, దగ్గరలో ఉంటుంది. ఇంకెన్నిసార్లు ఆలోచించినా నా వదినని చివరి చూపు చూసుకోవటం తప్ప మరో ఆలోచన లేదన్నయ్య. పదన్నయ్య. సమాధిలో ఉన్న నువ్వు నిజమో, కళ్ళ ముందర తిరుగుతున్న అమ్మాయి నిజమో ఇప్పుడే తేల్చేస్తాను. ఈరోజు గాయత్రికి నిజం తెలియాలి.